అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. సుందరవదన రవింద హరి గోవింద మందహాసం ముతురార మహాలక్ష్మి హృదయానంద. సుందరవదన రవింద హరి గోవింద మందహాసం ముతురార మహాలక్ష్మి హృదయానంద. శిరమున వజ్ర కిరీటముతో కరముల శంకు చక్రముతో నుదుట తిరునామము చూస్తుంటే మనసు అంత పులకరింత. సుందరవదన రవింద హరి గోవింద మందహాసం ముతురార మహాలక్ష్మి హృదయానంద. ఒక చేత ఖడ్గము ధరించే, ఒక చేత గదను ధరించే, వక్షమే లక్ష్మీ వరించే. గరుడుడేమో వాహనమాయే. సుందరవదన రవింద హరి గోవింద మందహాసం ముతురార మహాలక్ష్మి హృదయానంద. ఎలా ఉందండి పాట? ఆ వెంకటేశ్వర స్వామి మా ఇంటి ఇలవేలుపండి. మాకెంతో ఇష్టమైన దైవము ఆ శ్రీనివాసుడు. సంవత్సరం కూడా నేను మా వారు మా కుటుంబం తిరుమలకు వెళ్ళి స్వామిని దర్శించుకుంటూ ఉంచుతామండి. మా పెళ్ళైనప్పటి నుంచి అలా ప్రతి సంవత్సరం వెళ్ళి స్వామిని దర్శించుకోవటం మాకు అలవాటండి. అయితే ఈ సంవత్సరం వెళ్ళటం ఇంకా వీలు పడలేదండి. చిరుకూలు బాలాజీ టెంపుల్కి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుందాం అనుకున్నామండి నేను మా వారు. చాలా సంవత్సరాలైందండి వెళ్ళక. ఈ మధ్యన అసలు కుదరలేదు, వెళ్ళలేకపోయినాం. పైగా నాదొక మొక్కు ఉందండి. వెళ్దామంటే మా వారు ఎంతకి రారే. సరే ఇంకా ఆయన బతిలాడి ఎట్టాగొట్ట ఒప్పించేసి మొక్కు తీర్చుకుంటానని చెప్పేసి మన సండే రోజు ఇద్దరం ఆటో మాట్లాడుకొని రానుపోను బయలుదేరి వెళ్ళామండి. ఎంత రష్ ఉందండి, సండే కదండి. పైగా 6 సంవత్సరాలకి ఇప్పటికి కొంచెం మార్పులు వచ్చేసినాయండి. ఇంత క్రితం ఎలా ఉండేదంటేనండి, లోపలనే 108 ప్రదక్షిణాలు చేయొచ్చు అనమాట. అంటే గుడి చుట్టూరా చక్కగా 108 ప్రదక్షిణాలు చేయడానికి మనకి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏమైందో మరి మార్పులు వచ్చినాయి, కొద్దిగా తీసేశారనమాట. అంటే ఎక్కువ రష్ అవ్వటం వల్లనో ఏమో మరి మండే టు థర్స్డే వరకు మాత్రము లోపల తిరగచ్చు అనమాట. అంటే తర్వాత మాత్రం ఫ్రైడే, సాటర్డే, సండే మళ్ళీనేమో హాలిడేస్ అప్పుడు కూడా కాంపౌండ్ వాళ్ళు బయటనే 11 ప్రదక్షిణాలు చేయాలన్నమాట. అయ్యో ఇంత దూరం వచ్చామే, లోపల ప్రదక్షిణం చేయకుండా అయిపోయింది అని మనసు కొద్దిగా బాధ అనిపించిందండి. అయితే అక్కడ బయట రాసి పెట్టారనమాట మెయిన్ గేట్ దగ్గర. ఇదంతా కూడా మీకు చూపించేది లోపల వైపు అండి. ఇది మెయిన్ గేట్ అనమాట. ఈ మెయిన్ గేట్ దగ్గర నుంచి చుట్టూరా కాంపౌండ్ వాళ్ళు పెద్దగా ఉందండి. ఆ కాంపౌండ్ వాళ్ళ చుట్టూరా కూడా 11 ప్రదక్షిణాలు చేస్తే 108 ప్రదక్షిణాలు చేసినట్టే అవుతుందని చెప్పేసి చక్కగా బోర్డు రాసి పెట్టారండి. పైగా అక్కడ చాలామంది నడుస్తూ ఉన్నారనమాట. అసలు చిలుకూరి బాలాజీ అంటేనే వీసాల స్వామి అంటారు కదండి. ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్సే వస్తుంటారండి. ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేసి అందుకని హాలిడేస్ అప్పుడు బాగా రష్ ఉంటుందన్నమాట. వాళ్ళకి అప్పుడే కదా సెలవు పిల్లలకి. అందుకని హాలిడేస్లో పిల్లలు ఎక్కువగా వచ్చేసేసి స్వామికి మొక్కుంటూ ఉంటారు. మంచి మార్క్స్ రావాలని, మంచి ర్యాంక్స్ రావాలని, అమెరికా వెళ్ళాలి, యూరోప్ వెళ్ళాలి, ఏదో లండన్ వెళ్ళాలి, ఇట్లాంటి కోరికలు ఉంటాయి కదా పిల్లలకి. చక్కగా పిల్లలందరూ కూడా వచ్చేసి ఎక్కువ తిరుగుతున్నారండి. మా లాంటి పెద్దవాళ్ళు, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా వచ్చారనుకోండి. ఎవరెవరికో ఎన్నెన్నో కోరికలు ఉంటాయి కదా. ఆ కోరికలన్నీ తీర్చడానికి స్వామి నివేదిక అని చెప్పి అడగడానికి వచ్చారు. ఎందుకంటే ఆపద మొక్కుల వాడని కదండి, ఆయన పేరే ఆపద మొక్కుల వాడు కదా. ఆపద మొక్కుల వాడ, వడ్డీ కాసుల వాడ, వరహాల రేడ, పన్నగసైన పాపనాశన అంటాం కదండి. ఆపదలో ఉన్నప్పుడు స్వామి నువ్వే దిక్కని చెప్పి ఆయన వేడుకుంటే ఆపదలన్నీ తొలగిస్తాడు కదండి. కాబట్టి ఆపదలు తొలగించు నాయన అని చెప్పేసి ఆ స్వామి దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారండి. సరే మాకు కూడా ఒక ఆపద వచ్చిందనుకోండి, సరే ఆపద తొలగిందని చెప్పేసి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకుందామని చెప్పేసి మేము కూడా వచ్చామండి. అయ్యో మరి లోపల తిరుగుదామంటే 108 ప్రదక్షిణాలు చేద్దామంటేనేమో వీలు పడేటట్లేదే ఎట్టాగనుకుంటే సరే బయట వైపు తిరగచ్చు అంటే సరే చూస్తేనేమో కాంపౌండ్ వాళ్ళు చాలా పెద్దగా అనిపించిందండి. మరి 11 ప్రదక్షిణాలు ఎలా చేయగలుగుతామా అనిపించింది. బయటంతా కూడా కొంచెం ఇసుక అలా ఉందండి. సరే చూద్దాం, ప్రయత్నం చేద్దాం స్వామి నివేదిక అనుకున్నామండి. మా వారేమో కూర్చున్నారు. సరే ఇంకా నేనేమో
ప్రదక్షిణాలు చేయటం మొదలుపెట్టామన్నమాట. ఇంకా సరే ఇంత టిఫిన్ చేసుకొని బయలుదేరామండి. మధ్యాహ్నం కాస్త తినటానికని చెప్పేసి కొంచెం నిమ్మకాయ పులిహోర కొద్ది కరెక్ట్ రైస్ తీసుకొని వెళ్ళామండి. సరిగా మా వారు ఏమిదిగా చూశారు కదా, అక్కడ గేటు ముందు పెద్ద చెట్టు ఉందండి. ఆ చెట్టుకి ఇలా కట్టారు చూసారా తాళ్ళు, ఏదైనా మొక్కుని ఇలా కడుతూ ఉంటారు అనమాట. మా వారు అక్కడ కూర్చున్నారు. ఆ బ్యాగ్ పట్టేసుకొని నా వల్ల కదరా, నేను నడవలేను, నువ్వే నడవ అని చెప్పానంగానే సరే నేనే కదా మొక్కున్నాను మరి, సరే అని చెప్పేసి మెల్లగా చాలామంది నడుస్తున్నారండి నాలాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు వాళ్ళు పట్టుకొని ఇంకోటి వాళ్ళ వెంబడే నడుస్తూ పోయినా. లోపల లోపల అనుకోండి ఇరుకిరుగ్గా ఉండేసేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ గందరగోళంగా ఉండేది. బయట వైపు కదా ఎక్కువగా ప్లేస్ ఉండటం వల్ల చాలామంది దూరం దూరంగానే అలా నడుచుకుంటూ వచ్చామండి. ఎలాగోలా మెల్లగా ఒక 2 గంటలు పట్టిందండి నడవటానికి నాకు. మెల్లమెల్లగా ఆక్కుంటూ ఎట్లయితేనేమి 11 ప్రదక్షిణాల స్వామి కరుణ వల్ల పూర్తి చేసేసి ఇలా ఇక్కడ గేటు ముందు మొదలు పెట్టాలన్నమాట. ఈ గేటు ముందు మొదలుపెట్టి అలా కాంపౌండ్ వాళ్ళు మొత్తం తిరిగేసి వచ్చి గేటు దగ్గరికి రాగానే ఒక ప్రదక్షిణం పూర్తయిన అనమాట. తర్వాత మళ్ళీ మనం ఏదైనా మొక్కుకోవాలనుకోండి, మళ్ళీ ఒక ప్రదక్షిణం చేసి దండం పెట్టుకొని మొక్కుకొని వెళ్ళాలన్నమాట. అలా 11 ప్రదక్షిణాలు తిరిగి ఇదిగోండి ఈ గేటు ముందుకు వచ్చేసి దండం పెట్టుకొని పూర్తయింది స్వామి అని చెప్పుకోనమాట. పాపం చాలామంది 12:30కే గుడి బంద్ అవుతుంది కదండి, చాలామందికి తెలియక మేము కూడా వెళ్ళేసరికి 12:30 అయింది, 1 గంటకే గుడి బందట మాకేం తెలియదు. అంత క్రితం మేము కంటిన్యూ గుడి ఉండేది కదా అని చెప్పి ధైర్యంగా వెళ్ళిపోయినా. వెళ్ళేసరికి 12:30 అయింది, 1 గంటకే బంద్ అన్నారు. ఎలారా భగవంతుడు అనుకున్నాము. సరే ముందు స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే ప్రదక్షిణాలు చేసిందాక చెప్పడం మర్చిపోయినా అనే విషయం మీకు. ముందుగా స్వామి దర్శనం చేసేసుకుందామని చెప్పి దర్శనం చేసుకోగానే అప్పుడు ఇంకా గుడి బంద్ అయిపోతున్నది. ఇంకా వెంటనే వెళ్ళామండి, ఆ లైన్లో నిలబడ్డాం. చక్కగా స్వామి దర్శనం తనకు తీరా చూసుకొని పక్కనే ఉన్న పరమేశ్వరుని కూడా దర్శనం చేసేసుకొని చక్కగా ప్రదక్షిణాలు మొదలుపెట్టామన్నమాట. మరి తర్వాత ఇంకా ప్రదక్షిణాలన్నీ అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసి నేను ఆయన కూడా గుడి ముందు ఇట్లా గట్టులాగా ఉంది కదా, అక్కడ కూర్చొని మంచిగా తినేసరికి 3 అయిపోయిందండి. 3:30 నుంచి మళ్ళీ లైన్ ప్రారంభం అవుతుందన్నమాట. అంటే మనకి దర్శనాలు ప్రారంభం అన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా మా వారు అన్నారు, సరే నువ్వు కూర్చోలే కాళ్ళని ఇప్పుడు అన్నావు కదా, నేను ఒక 3 ప్రశ్నలు నేను కూడా చేసి వస్తాలే, నేను చేయలేదు కదా అని చెప్పంటే సరే నేను కూర్చున్నానంటే ఆయన ఇంకొక 3 ప్రశ్నలు చేసి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఇక పెద్ద లైన్ అండి. మళ్ళీ 3:30కి లైన్ అనమాట. అది 3:30 కల్లా మళ్ళీ ప్రారంభమైందండి. 6:30, 7 గుడి బంద్ అయిపోతుందటండి. అందుకని అందరికి వచ్చేసి కొంతమంది ఇంకా అప్పుడు మొదలు పెట్టారనమాట. అంటే లేటుకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ అప్పుడు మొదలు పెట్టారు. ఇంకా కాంపౌండ్ వాళ్ళ చుట్టూరు కూడా ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టారు. ఇంకా నేను మా వారికి కూడా నిలబడ్డాను. ఇంకా తర్వాత అక్కడున్న పూజారి గారు అందరి చేత ఇలా గోవిందనామాలు చెప్పించారండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనిత హృదయ గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహరణ గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారక గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనుధార గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బౌద్ధ కల్కి గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, సీతానాయక గోవింద, శ్రిత జనపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద అని గోవింద నామాలు ఆ పూజారి గారు చెప్పిస్తూ ఉంటే అందరూ లైన్లో నిలబడి గోవింద నామాలన్నీ చక్కగా పలుకుతూ 3:30 దర్శనానికి కూడా మేము వెళ్ళామన్నాం కదండి. మాతో పాటు అందరూ కూడా చక్కగా గోవిందనామాలు వింటూ చక్కగా
ప్రదక్షిణం చేసుకొని స్వామి దర్శనం మంచిగా చేసుకొని తర్వాత పక్కనే ఉన్నటువంటి శివాలయానికి కూడా వెళ్ళామండి. అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు కదా. తర్వాత పరమేశ్వరుని దేవాలయానికి వెళ్ళాం అనమాట. పక్కన ఎడం చేతి వైపున శివాలయం ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది, లోపలికి ఉంటుందన్నమాట. అంత క్రితంలాగా లోపలికి వెళ్ళనివ్వలేదండి, గేటు బయట నుంచి మనం దండం పెట్టుకోవాలన్నమాట. ఆ పూజారి గారేమో ఇలా శివస్తోత్రాన్ని అందరికీ చెప్పించారండి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకినీ సలిలచందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ వశిష్ఠకుంభోద్భవ గౌతమాది మునీంద్రదేవార్చితశేఖరాయ చంద్రార్క వైశానరలోచనాయ తస్మై నకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ వశిష్ఠకుంభోద్భవ గౌతమాది మునీంద్రదేవార్చితశేఖరాయ చంద్రార్క వైశ్యానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ అని ఆ పరమేశ్వరుని స్తుతించి ఇక మేము మళ్ళీ ఆటోలో బయలుదేరామండి. ఆ చిలుకూరు దగ్గరగా మనం ఆటోలో వస్తున్నప్పుడు చూడండి ఎంతటి సుందర దృశ్యాలు ఉన్నాయో.